ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం భారత పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో గత కొంతకాలంగా దాడులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా ఎటువంటి మారణ హోమం జరిగిందో మనం ప్రతినిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక వింత ఘటన నెలకొందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడున్న సైనికుల్ని తమ భుజాలపై ఎత్తుకుంటూ కూడా సంబరాలు చేసుకుంటున్న ఆ దృశ్యాల్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎందుకు ఇదంతా అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులకి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు సంబరాలు నిర్వహిస్తున్నారు. పాక్ ఆర్మీని ప్రధానంగా వాళ్ళు సమర్థవంతంగా తిప్పికొట్టారు అని చెప్పి తాలిబాన్లకి సంబంధించి ఆ సంబరాలను చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఏదో ఫెస్టివల్ అయితేనో లేదంటే పెళ్లిళ్ళలో లేదంటే ఏదైనా ఫంక్షన్స్ లో ఈ విధంగా సంబరాలు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు ఇవే సంబరాలు వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ చేసుకుంటున్నారు. ఎందుకంటే పాక్ ఆర్మీని తరిమి కొట్టారు సైనికులు అని చెప్పి కూడా వాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు. వాళ్ళ భుజాల పైన ఎత్తుకుని ఏ విధంగా ఊరేగిస్తున్నారో దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. సైనికులందరినీ కూడా భుజాలపై ఎత్తుకుని ఊరేగింపుగా వెళుతూ కూడా పాకిస్తాన్ సైనికులని సమర్థవంతంగా తరిమి కొట్టారు అంటూ కూడా ఆ నినాదాలు చేస్తూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ప్రజలు అని చెప్పుకోవట్లు. రోడ్లపైకి వచ్చి సైనికులకి వందనాలు చేస్తున్నారు. భారీ ఎత్తున ఆఫ్ఘాన్ ప్రజలు వాళ్ళకి స్వాగతం పలుకుతూ కూడా సంబరాలు చేసుకుంటూ ఆనందంతో ఏ విధంగా అయితే గంతులు వేస్తున్నారో ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఎన్నాళ్ళ నుండో జరుగుతున్న ఈ యుద్ధం అని చెప్పుకోవచ్చు, లేదంటే ఈ దాడులు అని చెప్పుకోవచ్చు. ఈ దాడులకి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారో చూస్తే ఈ దాడుల్లో భాగంగా వాళ్ళు ఎంత మనోవేదనకి గురయ్యారో, ఎంత తీవ్రంగా నష్టపోయారో కూడా మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్ సైనికులను తిరిమి కొట్టడంలో మీరు సమర్థవంతంగా మీ కర్తవ్యాన్ని నెరవేర్చారు అంటూ కూడా ఈ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు. పంజాబీలను ఓడించాలం, ఇక ముందు కూడా ఓడిస్తామని చెప్పి కూడా ఆఫ్ఘన్ వీధుల్లో సైనికులు శపథం చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల సరిహద్దుల్లో దాడులు చేసుకుంటున్న ఇరు దేశాలు, ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒకసారి మనకి ఏదైతే సంబరాలు చేసుకుంటున్నారో వాళ్ళు నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారో ఆ విజువల్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకసారి ఫస్ట్ వాటిని చూద్దాం. खावंदत सरदार द जन्नत प्रिज्म रहबर साले सोमर రైట్. ఇక ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి సైనికుల్ని ఏ విధంగా అయితే భుజాలపైన ఎత్తుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారో దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ సైనికుల్ని తరిమి కొట్టడంలో మీరు సమర్థవంతంగా మీ కర్తవ్యాన్ని నెరవేర్చారు. ఇక దాంతో పాటు ఇక్కడ ఏదైతే ఆనందోత్సాహాల్లో భాగంగా మిమ్మల్ని మేము స్వాగతిస్తున్నామంటూ కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు స్వీట్లు కూడా పంచుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, మనం చూస్తున్నాం ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇంతకు ముందు ఈ రెండు దాని మధ్య జరిగిన ఘర్షణలో భాగంగా పదుల సంఖ్యలో అనేక మంది చనిపోయారు. ఇప్పుడు కూడా చనిపోయిన పాకిస్తాన్ కి సంబంధించిన సైనికులందరినీ కూడా వాళ్ళ మృతదేహాలని అప్పగించడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? ఒక పక్కన ఆఫ్ఘన్ సంబరాల్లో ఉంటే పాకిస్తాన్ మాత్రం వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళ మృతదేహాలతో అల్లకల్లోలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుందని చెప్పుకోవచ్చు? వాస్తవానికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య గతంలో సంబంధాలు మంచిగానే ఉండేవి. అయితే 2021లో తిరిగి ఆఫ్ఘన్ లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు దేశాల మధ్య చాలా గ్యాప్ వచ్చింది. దానికి ప్రధాన కారణం ఈ
టీటీపీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఆఫ్ఘాన్ అడ్డగా చేసుకొని పాకిస్తాన్ లో అల్లకల్లోలను సృష్టిస్తున్నారంటూ పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అంతేకాదు పాకిస్తాన్ ఏకంగా ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేసింది, వైమానిక దాడులు చేసింది గత వారం. సో దానికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ దళాలు ఇక విరుచుకుపడ్డాయి. డ్యూరాన్ లైన్ ఏదైతే ఉందో సరిహద్దు రేఖ వెంబడి అక్కడ నుంచి భారీగా కాల్పులు కొనసాగించాయి, భారీగా షెల్లింగ్ జరిగింది, గన్ ఫైర్ జరిగింది. 25 పాకిస్తాన్ చెక్ పోస్టులను ధ్వంసం చేసింది. అంతేకాదు పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టింది. దాదాపు 58 మందిని దాకా పాకిస్తాన్ సైనికులు హతమార్చినట్టుగా అక్కడి తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి హబీబుల్లా చెప్తున్న పరిస్థితి. సో దీంతో పాకిస్తాన్ కూడా ప్రతీకార దాడులకు చేసింది. అక్కడ వాళ్ళు కూడా సంఖ్య పెంచి చెప్తున్నారు, 200 మందిని చంపాము ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని చెప్తున్నారు. కానీ ఎవరికి వారు భిన్నమైనటువంటి ప్రకటన చేస్తున్నారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ వైపు పూర్తిగా డ్యామేజ్ జరిగింది అనేది చాలా క్లియర్ గా అంటున్నటువంటి సమాచారం. సో మొత్తం మీద పాకిస్తాన్ సైనికులపై పైచేయి సాధించిన ఆఫ్ఘనిస్తాన్ సైనికులకైతే ఇప్పుడు అక్కడ దేశంలో ఒక రకంగా జయధ్వానాలు పలుకుతున్నారు. వాళ్ళంతా కూడా స్వదేశం తిరిగి రాగానే ఒకసారిగా సరిహద్దు నగరాలతో పాటు కాబూల్లో కూడా వాళ్ళందరినీ కూడా భుజాలపై ఎత్తుకొని సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. అలాగే చాలా మంది స్వీట్లు పంచుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ పైచేయి సాధించారు, పాకిస్తాన్ సైనికుల్ని చిత్తు చేశారంటూ కూడా వాళ్ళందరినీ కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ సైనికుల్ని పరుగులు పెట్టించారు, అక్కడి నుంచి తరిమేశారనేది వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. అంతేకాదు ఇటీవలి కాలంలో పాకిస్తాన్ రెచ్చిపోతుంది, ముఖ్యంగా ఏకంగా కాబూల్ పై స్ట్రైక్ చేసింది. అంతేకాదు అక్కడ టీటీపీ లీడరు మసూద్ ను హతమార్చామంటూ పాకిస్తాన్ చెప్పుకుంది. కానీ ఎక్కడ దానికి సరైన ఆధారాలు లేవు. మసూద్ చనిపోలేదు, బతికే ఉన్నాడంటూ వాళ్ళు ఒక ఆడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. అయితే పాకిస్తాన్ జరిపిన ఎయిర్ స్ట్రైక్ లో 30 మంది అమాయక పౌరులు సివిలియన్స్ పై దాడి చేశారు, 30 మంది చనిపోయారంటూ విమర్శలు వెలువెత్తాయి. దీంతో ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది దాన్ని. అలాగే అక్కడి విదేశాంగ మంత్రి ముత్తాకి భారత్ పర్యటనలో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా దానిపై చాలా తీవ్రంగానే స్పందించింది. దానికి స్పందనగానే ఈ ప్రతిదాడులు జరిగాయి. మొత్తం మీద ఆఫ్ఘాన్ దళాల దాడిలో సరిహద్దుల నుంచి, స్థావరాల నుంచి పాకిస్తాన్ సైనికులు పారిపోతున్న దృశ్యాలు కూడా వాళ్ళంతా కూడా రిలీజ్ చేశారు, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అట్లాగే వాళ్ళ దాడిలో చనిపోయిన పాకిస్తాన్ సైనికులు కూడా వాళ్ళు అప్పగించారు. సో పాకిస్తాన్ కి అప్పగించారు. ఇదంతా కూడా కంప్లీట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. అయితే ఆఫ్ఘాన్ దళాలు మాత్రం పాకిస్తాన్ పోస్టులపై కోలుకోలను దెబ్బతీశాయి. దాదాపు 25 పైగా చెక్ పోస్టులను ధ్వంసం చేశారు డ్యూరాన్ లైన్ వెంబడి. అంతేకాదు కాస్త ముందుకు చొచ్చుకెళ్లి పాకిస్తాన్ సైనికుల్ని తరిమిన తర్వాత వాళ్ళంతా స్వదేశానికి తిరిగి వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చోటు చేసుకున్న పరిస్థితి. సో మొత్తం మీద అయితే భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి రోడ్లపైకి వచ్చి సైనికులకు వందనాలు, జేజేలు పలికారు, భుజాలపై ఎత్తుకొని ఊరేగించారు. అంతేకాదు ఇక ముందు కూడా ఓడిస్తాం, ఎప్పుడైనా తమతో యుద్ధానికి దిగాలంటే పాకిస్తాన్ ఇక నూకలు చెల్లినట్లే అంటూ చెప్తున్న పరిస్థితి. అంతేకాదు ఇక్కడ నుంచి కూడా భారత గడ్డపై ముత్తాకి ఒకటే చెప్పారు ఆఫ్ఘాన్ మంత్రి, పాకిస్తాన్ ఇంచు భూమి కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకోలేదు, పాకిస్తాన్ కు ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ చెప్పిన పరిస్థితి. ఆ రోజు రాత్రి జరిగిన భీకర దాడులే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి డ్యూరాన్ లైన్ వెంబడి భీకర కాల్పులు జరిగి పాకిస్తాన్ సైనికులంతా కూడా అక్కడి నుంచి పలాయనం చిత్తగించిన పరిస్థితి. సో దీనికి అంతటికి కూడా ఒకటే తెలుస్తుంది, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తో ఎక్కడా వేగలేకపోయింది, ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కోలేకపోయింది అనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి వాదన. మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ సైనికులు అయితే భారీ విజయాన్ని మూటగట్టుకున్నారు. పాకిస్తాన్ ఏదైతే చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకటి చెప్తుంది ఆఫ్ఘనిస్తాన్, తమ గడ్డపైన తీవ్రవాదులు లేరు, మేము కూడా తీవ్రవాదాన్ని వదిలేసాం, మీరు కూడా తీవ్రవాదాన్ని వదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి లేదా మాతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించినట్టు పాకిస్తాన్ కు వాళ్ళు హితవు పలుకుతున్న పరిస్థితి. మొత్తం మీద పాకిస్తాన్ కొత్త కుయుక్తులు పనుతుంది. అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఖోర్సాన్ అనే ఒక గ్రూప్ ను తయారు చేసి తాలిబాన్ పైకి, ఆఫ్ఘనిస్తాన్ పైకి ఎగదోస్తున్న పరిస్థితి. ఇక్కడ ఇంకొక భిన్నవాదన ఉంది. భారత్ తో స్నేహాస్తం చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ పై అక్కసు పెంచుకొని పాకిస్తాన్ వాళ్ళతో కయ్యాన్ని కాల్దూతుంది అనేది వాస్తవం. సో దాంతో ఇక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో సౌదీని కూడా పాకిస్తాన్ ఆశ్రయించింది. అయితే సౌదీ రాజు కూడా పెద్దగా
ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు, పట్టించుకోలేదు. సంయమనం పాటించమంటూ కోరుతున్న పరిస్థితి. అంటే సౌదీకి పాకిస్తాన్కి ఒక ఒప్పందం ఉంది. ఈ ఇరు దేశాలపై ఎవరు దాడి చేసినా అది తమపై దాడిగానే పరిగణించాలనేది ఒక ఒప్పందం. అయినప్పటికీ కూడా సౌదీ పెద్దగా రియాక్ట్ కాలేదు. సో మొత్తం ఎపిసోడ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై చేసి సాధించినది వెరీ క్లియర్. సో దాంతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా అయితే సంబరాలు అయితే నెలకొన్నాయి. దాంతో పాటు హిందుస్థాన్ కు దగ్గర అవుతుంది. హిందుస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ బాయ్ బాయ్ అంటూ ఎప్పటి నుంచో ఒక నినాదాలు అయితే కొనసాగుతుంది. దీంతో పాకిస్తాన్ కొంత కంటగింపుగా మారిన పరిస్థితి. ఈ మొత్తం పరిణామాలన్నీ కూడా ఒకెత్త అయితే అటు పాకిస్తాన్ లోపల అంతర్గతంగా అల్లకల్లోలాలు, సెంట్రల్ పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. నిన్న లాహోర్, మురిత్కే ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా విధ్వంసకాండ కొనసాగింది. 100 మందికి పైగా పోలీసు కాల్పుల్లో మృతి చెందిన పరిస్థితి. ఓవైపు బలూచిస్తాన్, ఓవైపు ఆఫ్ఘనిస్తాన్, ఇటు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో, ఓవైపు సెంట్రల్ పాకిస్తాన్ లో అల్లర్లు, తూర్పు వైపు భారత్ తో అల్లర్లు. వేరేసి మొత్తం మీద పాకిస్తాన్ అయితే ఎక్కడ ప్రశాంతంగా లేదు. 4 వైపులా అల్లర్లు, అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి. ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగాలేదు, దిగజారుతున్న పరిస్థితి. నిన్న కూడా గాజా శాంతి ఒప్పందానికి సంబంధించి ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఏకంగా పాకిస్తాన్ ప్రధాని ముందే డొనాల్డ్ ట్రంప్ భారత్ పొగిడాడు. అలాగే మోదీ నాకు మంచి మిత్రుడు అంటూ చెప్తున్న సందర్భంలో ఒక్కసారిగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా షాక్ గురైన పరిస్థితి. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ భారత్ కలిసి ఉండాలంటూ కూడా మరొక వివాదాస్పద కామెంట్ చేశాడు. సరే, అది పక్కన పెడితే ఎక్కడ పోయినా కూడా అంతర్జాతీయ వేదికల మీద వాళ్ళకు అవమానాలు ఎదురవుతున్నాయి. అలాగే యుద్ధకాంక్షతో రగులుతున్నటువంటి పాకిస్తాన్ మొదటి నుంచి తీవ్రవాదాన్ని నమ్ముకుంది. అయితే ఇప్పుడు ఆ తీవ్రవాదాన్ని పక్కన పెట్టి శాంతికి వైపు నడవాలంటూ ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు టెర్రరిస్టులకు, తీవ్రవాదులకు అడ్డాగా పేరు పొందిన ఆఫ్ఘనిస్తాన్ లోనే మార్పు వచ్చి ఇప్పుడు అభివృద్ధి వైపు వెళ్తుంటే, మరోవైపు పాకిస్తాన్ మాత్రం తీవ్రవాదాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్న పరిస్థితిని ప్రపంచ దేశాలను కూడా గమనిస్తున్నాయి. సో మొత్తం మీద ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పిందని అర్థమవుతుంది. భవిష్యత్తులో తమ జోలికి రాకుండా ఇంకా దాడులు ఇంకా ఘోరంగా ఉంటాయి, పునరావృతం అవుతాయంటూ ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరిస్తున్న పరిస్థితి. చూడాలి. ప్రస్తుతానికైతే డ్యూరాన్ లేఖ వెంబడి కాల్పులు అయితే ఆగిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్ అయితే పైచే సాధించింది. ఆ దేశంలో సంబరాలు చేసుకుంటున్నారు. అదిగో ఆ దృశ్యాలు మనకు ప్రత్యక్ష నిదర్శనంగా మనకు అర్థమవుతున్నాయి. ఇంకా పాకిస్తాన్ జోలికి వెళ్ళాలంటే కూడా, ఆఫ్ఘనిస్తాన్ జోలికి వెళ్ళాలంటే కూడా పాకిస్తాన్ ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలన్న పరిస్థితి కనబడుతుంది. ఓవైపు చైనా కూడా మొట్టికాయలు వేసిన పరిస్థితి కనబడుతుంది పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ జోలికి వెళ్ళొద్దంటూ. సో మొత్తం మీద అయితే ప్రస్తుతానికి డ్యూరాన్ లైన్ వెంబడి ఇక్కడైతే కాల్పులు కొంత సద్దుమనిగాయి. కానీ ఎప్పుడు అది నివురుగా నిప్పులా ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికైతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై చేసి సాధించిన నేపథ్యంలో ఆ దేశంలో సంబరాలు అయితే మిన్నంటున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. రైట్, ఇక మనం చూస్తున్నాం ఇప్పటికే అటు పాకిస్తాన్ వ్యాప్తంగా అటు టీఎల్పీ నుంచి దాడులు కొనసాగుతున్నాయి. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడులు కొనసాగుతున్నాయి. దీంతోపాటు బలూచిస్తాన్లో కూడా తిరుగుబాటు అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 10ల సంఖ్యలో తమ సైనికుల ప్రాణాలు కోల్పోయింది పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. ఇక చనిపోయిన సైనికుల మృతదేహాలను కూడా అప్పగించడం జరిగింది పాకిస్తాన్కి. పక్కన ఆఫ్ఘనిస్తాన్లో సంబరాలు చేసుకుంటున్న వీడియోలు కూడా మనం చూస్తున్నాం. పాక్ కుట్రల గురించి మనందరికీ తెలిసిందే. మరి దీని తర్వాత పాక్ చర్యలు ఏ విధంగా ఉంటాయో తెలియాల్సిందే. खावंदत सरदार द जन्नत प्रिज्म रहबर साले सोमर पंजाब